హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? ఒకప్పుడు పండ్లపల్లి అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అందరూ రైతులే. ప్రతి సంవత్సరం అక్కడ ఎంతో తీయని పెద్ద పెద్ద పుచ్చకాయలు పండేవి. చాలా బాగుండేవి, చాలా పెద్దగా, చాలా బాగుండేవి. అందరూ రైతులు పుచ్చకాయలు పండించేవారు. ఒకరోజు రైతు రామయ్య తన పొలంలో ఒక విచిత్రమైన పుచ్చకాయని చూశాడు. అది మిగతా పుచ్చకాయల కంటే చాలా పెద్దగా మెరిసిపోతూ కనిపించింది. అయ్యో, ఎంత పెద్ద పుచ్చకాయ అని ఆశ్చర్యపోయి దాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. రామయ్య ఆ పుచ్చకాయని హాల్లో పెట్టి లోపలికి వెళ్తాడు. అప్పుడు ఆ పుచ్చకాయ రామయ్య రామయ్య అని పిలుస్తుంది. ఏంటి ఆ శబ్దమని బయటకొచ్చి చూస్తాడు. అప్పుడు రామయ్య భయంతో, ఏంటి నువ్వు మాట్లాడతావా అని అంటాడు. అప్పుడు, అవును, నేనే పుచ్చకాయని, నేనే నిన్ను పిలిచాను అని అంటుంది. భయపడకు, నేను మంచి పుచ్చకాయను, కానీ నేను చెప్పిన మాటలు వింటే చాలా సరదాగా ఉంటుంది అంటుంది. మొదటి రోజు ఉదయం గ్రామంలోని పిల్లలందరూ ఆ పుచ్చకాయని చూడ్డానికి వచ్చారు. ఆ పుచ్చకాయ పిల్లల్ని చూసి ఇలా అంటుంది, ఈరోజు ఎవరైనా వెనక్కి నడిస్తే అదృష్టం వస్తుంది తెలుసా అని అంటుంది. అది విని పిల్లలు ఆశ్చర్యపోయారు. ఏంటి, వెనకకి నడిస్తే అదృష్టం వస్తుందా అనుకొని అందరూ వెనకకి నడవడం మొదలుపెట్టారు. ఒక బాబు వెళ్ళి గోడకి ఢీ కొట్టాడు. ఎవరో బావి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకో పిల్లాడు వెనక్కి నడుచుకుంటూ ఒక కోడిని తన్నుతాడు. ఆ కోడి అప్పుడు కొక్కొక్కో అనుకుంటూ వెంట పడుతుంది. అది చూసి అక్కడ ఉన్న పిల్లలందరూ నవ్వుతారు. అలా సరదాగా మొదటి రోజు గడిచిపోతుంది. రెండవ రోజు పుచ్చకాయ ఇలా చెప్తుంది, ఈరోజు తలపైన బుట్ట పెట్టుకొని నడిస్తే అందరూ హీరోలు అవుతారు తెలుసా అని అంటుంది. అది విన్న గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయి, అవునా, నిజమా అనుకొని అందరూ బుట్టలు పెట్టుకొని తిరగడం మొదలుపెట్టారు. కానీ ఏమైందంటే గాలి బలంగా వీచింది. ఇంకేమవుతుంది, వాళ్ళ పైన బుట్టలన్నీ ఎగిరిపోయాయి. ఒక బుట్ట వెళ్ళి నేరుగా ఆ ఊరి సర్పంచ్ మీద పడుతుంది. అది చూసి అందరూ నవ్వేస్తారు. అలా సరదాగా రెండవ రోజు కూడా గడిచిపోతుంది. మళ్ళీ మూడవ రోజు పుచ్చకాయ ఇంకో విషయం చెప్తుంది. ఈరోజు నదిలో మీ ప్రతిబింబానికి నవ్వితే అది కూడా నవ్వుతుంది అని చెప్తుంది. అప్పుడు అందరూ నది దగ్గరికి వెళ్ళి అహహా అని నవ్వుతారు. ఆ ప్రతిబింబం కూడా నవ్వినట్లు కనిపిస్తుంది. పిల్లలు పుచ్చకాయ చెప్పింది నిజమే, చాలా బాగుంది కదా ఇది అని అందరూ మాట్లాడుకుంటారు, చాలా ఆనందపడతారు. అలా మరుసటి రోజు పుచ్చకాయ మళ్ళీ ఇంకో విషయం చెప్తుంది. ఎవరైనా చెట్టును హత్తుకుంటే చెట్టు మీకు బహుమతి ఇస్తుంది అని అంటుంది. అది విన్న పిల్లలు దగ్గరలో ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళి అందరూ హత్తుకుంటారు. చెట్టు బహుమతి ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఆ చెట్టును పట్టుకొని వాళ్ళ చేతులు నొప్పేశాయి. ఆ పిల్లలందరూ పుచ్చకాయ దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు చెప్పింది ఏమీ జరగట్లేదు, నువ్వంతా చెప్పేది నిజమేనా, ఎందుకు మాతో అబద్ధాలు చెప్పి ఇవన్నీ ఆటలు ఆడిపిస్తున్నావు అని అంటారు. అప్పుడు పుచ్చకాయ, నేను చెప్పింది విని మీరు ఇన్ని రోజులు అన్ని పనులు చేశారు, కానీ నేను మిమ్మల్ని మోసం చేయడానికి చెప్పలేదు, ఆలోచించడం నేర్పించడానికి ఇలా చేశాను అని అంటుంది. ఎవ్వరు ఏది చెప్పినా వెంటనే నమ్మకండి, ముందుగా ఆలోచించి నిజం తెలుసుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్తుంది. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే BRR టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.